చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపులు వ్యవస్థలను వాడుకోవడం రకరకాలుగా చూస్తూ ఉన్నాం. చివరికి తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ని కాళేశా అనే అతన్ని ఆ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు అని, ఆ సస్పెండ్ చేసిన దానికి కారణం తెలుసుకున్న తర్వాత ఇక మనం రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు, చూసే వాళ్ళకు కనపరామేమో. అట్లా అంటే ఆ కారణం చేత కూడా సస్పెండ్ చేశారని. బేసిక్గా మన గన్మెన్లు అనేబడే వాళ్ళు ఎక్కడైనా ఎట్లా కనిపిస్తూ ఉంటారు, భద్రత, రక్షణ. దాంతోపాటు ఏదన్నా ఏమంటారు, పూల బొకే వేస్తే తీసుకొని పక్కన పెట్టడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇస్తే వీళ్ళు తీసుకొని సంకలో పెట్టుకోవడం రెగ్యులర్గా అందరికీ కనిపించే విజువల్సే కదా ఇవి. అంటే ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు కదా, అంతేనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తాజాగా రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి వాళ్ళ కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గారిని ములాఖతులో కలిసేకెళ్ళారు. అండ్ కోర్టు అనుమతితోనే ఒక దిండు, ఇంటిది ఏమన్నా కానీ ఇంటి నుంచి భోజనం, బ్యాగు ఇవి తీసుకెళ్ళి జైలుకి వెళ్ళారు. ఆయన చెయ్యి బాగోలేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది అదైనా ఆయన చెయ్యి బాగోలేదు. అందుకని చెప్పి ఆయన గన్మెన్ ఒక దిండు పట్టుకున్నారట. ఏం పట్టుకున్నారు? దిండు పట్టుకున్నారట. వాళ్ళ గన్మెన్ ఒక దిండు పట్టుకున్నారట. గన్మెన్ దిండు పట్టుకున్నారు. ఆయన విధులకు అది వ్యతిరేకము అని చెప్పి చిత్తూరు ఎస్పీ సస్పెండ్ చేశారట. వామ్మో, నాకు తెలిసి ఏ గన్మెన్ ఎవరి దగ్గర ఉంటారు, అందరు రాష్ట్రంలో అందరి గన్మెన్లను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణాల చేత అయితే రాష్ట్రంలో అందరి గన్మెన్లను సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ప్రతి గన్మెన్ ఏదో ఒక సందర్భంలో ఇట్లాంటివి ఏదో ఒకటి పూల బొకే తీసుకొని పక్కన పెడుతుంటారు కదా. అరే ఏమైనా గిఫ్ట్లు ఇస్తే తీసుకొని వీళ్ళే సంకలో పెట్టుకుంటారు కదా. ఇంకేమైనా శాలువలతో సత్కరించిన శాలువలు తీసుకొని పక్కన వీళ్ళే పెట్టుకుంటారు కదా, పక్కన పెడుతుంటారు. ఈ కారణం చేత సస్పెండ్ చేసేశారా? అంటే ఇది ఆ గన్మెన్ మీద అక్కసా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అక్కసా? ఒరే నీ బాజుగల. ఈ వార్త విన్న తర్వాత బహుశా ఫస్ట్ ఇది నిజం కాకపోవచ్చేమో అనుకున్నా. లేదు, నిర్ధారించుకున్న తర్వాత ఇది నిజమేనంట. బాబోయ్, ఏం అద్భుతమైన కారణాలు. అసలు ఒక వ్యవస్థలను వాడుకోవడం, కక్షపూరితంగా వ్యవహరించడం అట్ పీక్స్ అండి. పతాక స్థాయికి ఎంతవరకు తీసుకెళ్ళొచ్చో అంతవరకు తీసుకెళ్ళిపోతున్నారు. రాబోయే రోజుల్లో అసలు సిస్టంలో ఇంకా మనం రాబోయే వాళ్ళు ఏ విధంగా వాడుకుంటారో ఆ సిస్టంలో మనం ఇంకా అసలు ఏ కోణంలో చూడాలో, ఏ విధంగా అవంతా మొత్తం సమాజాన్ని దిగజార్చబోతున్నాయో ఈ వ్యవస్థలన్నీ భయం వేస్తుంది ఒక్కసారి తలుచుకుంటే.